గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వసంతోత్సవంలో దేవేరి సమేత గోవిందరాజస్వామి సోయగం. తిరుపతిలో వైభవంగా స్వామివారి గజవాహన సేవ. నారాయణవనంలో ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం. పెద్దశేష వాహన సేవలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం. హైదరాబాద్ తిరునిలయంలో వార్షిక వసంతోత్సవాలు పరిసమాప్తం. శాస్త్రోక్తంగా మహాపూర్ణాహుతి, విశేష ఉత్సవాలలో స్వామి అమ్మవార్ల దర్శనం. విశేషంగా శ్రీ గురు దక్షిణామూర్తికి అభిషేకోత్సవం. ఉత్సవ సుగంధాలతో పరిమళించిన శ్రీకాళహస్తీశ్వరాలయం. గజవాహన సేవలో శ్రీ గోవిందరాజస్వామి వారి రాజసం భక్తులను పరవశులను చేసింది. అలాగే వసంతోత్సవంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారు ఉత్సవ సోయగంతో పరిమళించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో ఎంతో వైభవంగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం స్వామి అమ్మవార్లకు వసంతోత్సవం అనంతరం గజవాహన సేవలను ఘనంగా నిర్వహించారు. తిరుపతి పట్టణానికి ఆధ్యాత్మిక వైభవాలను అందిస్తున్న అద్భుత ఆలయాల సముదాయం శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయం. ఎంతో చారిత్రక వైభవాన్ని కలిగిన వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామి వారి సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాలు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 6వ రోజైన గురువారం సాయంత్రం వసంతోత్సవం జరిగింది. ఆలయ ప్రాంగణంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దివ్య ప్రాంగణంలో శోభాయమానంగా అలంకార శోభితులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని వేంచేపు చేశారు. కలశ స్థాపన, పుణ్యాహ వాచనం, కలశ పూజ, సంకల్ప పూజ, విశ్వక్సేన పూజలు నిర్వహించారు. ఆ తర్వాత అర్చకులు స్వామి అమ్మవార్లకు సంప్రదాయ శోభితంగా గంధ సమర్పణ జరిపి నివేదన, మహామంగళ హారతులు అందజేసి ఆస్థానం నిర్వహించారు. వలపుల సొలపుల వసంత వేళ ఇది, వలపుల సొలపుల వసంత వేళ ఇది, సెలవి నవ్వకువే చెమరించి మేను, వలపుల సొలపుల వసంత వేళ ఇది, సెలవి నవ్వకువే చెమరించి మేను, వలపుల సొలపుల వసంత వేళ ఇది. ఇక వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం రాత్రి శ్రీ గోవిందరాజస్వామి వారికి గజవాహన సేవను భక్తిరసభరితంగా నిర్వహించారు. పట్టు పీతాంబరాలు, పసిడి ఆభరణాలు, పుష్పమాలలతో స్వామివారి ఉత్సవ మూర్తిని దేదీప్యమానంగా అలంకరించి గజవాహనంపై ఆసీనులను చేశారు. అనంతరం అర్చకులు పూజాధికాలను పూర్తి చేసి హారతులు అందజేశారు. ఆపై భక్తుల గోవిందనామ స్మరణలు, మేళతాళాలు, కళా బృందాల అద్భుత కళా ప్రదర్శనలు, దివ్య ప్రబంధ గోష్ఠి, వేద పారాయణం నడుమ ఆలయ మాడవీధులలో శ్రీ గోవిందరాజస్వామి వారి గజవాహన సేవ అద్భుతంగా సాగింది. ఇద్దరు చెలులకు చూపుతాను వెక్కసమై మెరసి గోవిందరాజు. చెక్కుటద్దములు ఇద్దరు చెలులకు చూపుతాను వెక్కసమై మెరసి గోవిందరాజు. చిక్కని వెన్నెల తేట సెలవులు చిందుతాను, చిక్కని వెన్నెల
నెలతేట సెలవుల జిందుతాను. అక్కరతో మాటలాడినదే గోవిందరాజు, వీధుల నెల్ల తానే గోవిందరాజు. ఆదిగొని శేష చల్లినదే గోవిందరాజు, వీధుల నెల్లదానే గోవిందరాజు. తిరుపతి జిల్లా నారాయణవనంలో పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం ధ్వజారోహణంతో ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో తొలి రోజున స్వామి అమ్మవార్ల ఊంజల సేవ, పెద్దశేష వాహన సేవలు కన్నుల పండుగగా జరిగాయి. తిరుపతి జిల్లాలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం నారాయణవనంలోని పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు పద్మావతి అమ్మవారిని పరిణయమాడిన పవిత్ర ప్రదేశంగా నారాయణవనం ప్రసిద్ధి చెందింది. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు పూర్తి చేసింది. మే 28వ తేదీ నుండి జూన్ 5వ తేదీ వరకు జరిగే స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం ఉదయం ధ్వజారోహణంతో ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను సర్వాంగ సుందరంగా తిరుచిపై వెంచేపు చేసి చక్ర తాళ్వార్లను పల్లకిపై కొలువు తీర్చి మేళతాళాలు మంగళవాయిద్యాల నడుమ గరుడధ్వజ పటం సంయుక్తంగా ఊరేగింపు నిర్వహించారు. అనంతరం గరుడధ్వజ పటానికి పూజలు చేశారు. ఆపై స్వామి అమ్మవార్లను ధ్వజస్తంభ మండపంలో కొలువు తీర్చి ధ్వజస్తంభానికి అభిషేకాలను నిర్వహించి హారతులు అందజేశారు. అనంతరం మిథున లగ్న సుముహూర్త సమయంలో వేదమంత్రోచ్చారణలు మంగళవాయిద్యాల నడుమ సకల దేవతలను స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ఆగమ పండితులు, అర్చకులు ధ్వజారోహణ ఘట్టాన్ని శోభాయమానంగా నిర్వహించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం సాయంత్రం ఊంజల సేవ జరిగింది. సకల స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించిన స్వామి అమ్మవార్లను అర్చకులు ఊంజల మండపంలో వేంచేపు చేశారు. సుస్వర భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఊంజల సేవను మనోహరంగా నిర్వహించారు. ఇక బ్రహ్మోత్సవాలలో తొలి రోజున పెద్దశేష వాహన సేవ జరిగింది. సర్వాభరణాలు, వర్ణశోభిత గజపుష్పమాలలతో అలంకార శోభితులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని అర్చకులు పెద్దశేష వాహనంపై ఆశీలను చేసి పూజలు జరిపారు. ఆపై బాజా భజంత్రీలు, మంగళవాయిద్యాల నడుమ ఆలయ వీధులలో స్వామివారు దేవేరులతో కూడి పెద్దశేష వాహనంపై ఊరేగుతూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు. నారాయణుని శ్రీనామమిది, కోరిన విచ్చి కో మనస. నారాయణుని శ్రీనామమిది, కోరిన విచ్చి కో మనస. నారాయణుని శ్రీనామమిది. హైదరాబాద్ హిమాయత్ నగర్లోని తిరునిలయంలో వేంచేసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక వసంతోత్సవాలు అంగరంగ వైభవంగా పరిసమాప్తమయ్యాయి. 3 రోజుల పాటు నిర్వహించిన వసంతోత్సవాలలో చివరి రోజున యాగశాల క్రతువులు, మహాపూర్ణాహుతి, స్నపన తిరుమంజనం, ఊంజల సేవ, తిరుచి ఉత్సవాలను నేత్రపర్వంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న హైదరాబాద్ హిమాయత్ నగర్లో తిరునిలయంలో కొలువు తీరిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మే 26వ తేదీ నుండి 28వ తేదీ వరకు వసంతోత్సవాలను ఆగమోక్తంగా నిర్వహించారు. 3 రోజుల పాటు నిర్వహించిన వసంతోత్సవాలలో చివరి రోజైన గురువారం ఉదయం అర్చకులు ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను సర్వాలంకార శోభితంగా కొలువు తీర్చి విశేషంగా ఆరాధన నిర్వహించారు. ఆపై యాగ క్రతువులను శాస్త్రోక్తంగా పూర్తి చేసి మహాపూర్ణాహుతి సమర్పించారు. అనంతరం స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేశారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహ వాచనం, సంకల్ప పూజలు జరిపి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆ తర్వాత ఉత్సవాలకు పసుపు, చందనం, తులసి మాలలను ధరింపజేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ స్వామి అమ్మవార్ల స్నపన తిరుమంజన సేవను వీక్షించి తరించారు. సేవింపరు జనులాల చేరి మొక్కరో,
సేవింపరో జనులాలా చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలెను భావింపనున్నాడిందరి భాగ్యము వలెను సేవింపరో జనులాలా చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలెను సేవింపరో జనులాలా చేరి మొక్కరో జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు నీకు కలిగిన మంచి నల్ల కలువవలే జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు నీకు కలిగిన మంచి నల్ల కలువవలే ఎలమి కప్పుర కాపు ఇది చాతుకున్నవాడు ఎలమి కప్పుర కాపు ఇది చాతుకున్నవాడు వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను సేవింపరో జనులాలా చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలెను సేవింపరో జనులాలా చేరి మొక్కరో అందముగా తట్టు పునుగు అలదుకనున్నవాడు కందువ ఇంద్రనీలాలగనివలెను అందముగా తట్టు పునుగు అలదుకనున్నవాడు. ఇక వసంతోత్సవాలలో భాగంగా గురువారం సాయం సంధ్యవేళ ఊంజల సేవను నిర్వహించారు. సర్వాలంకార శోభితంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని అర్చకులు ఊంజల మండపంలో వెంచేపు చేసి వేదం నాదం గానం సహితంగా ఊంజల సేవను నిర్వహించారు. ఉయ్యాలలుగవయ్యా ఉయ్యాలలుగవయ్యా శ్రీరమా హృదయేశ శ్రీ శ్రీనివాస శ్రీరమా హృదయేశ శ్రీ శ్రీనివాస మురిపాల సిరులూరగా కలిలోన కడులీలగా ఉయ్యాలలుగవయ్యా ఉయ్యాలలుగవయ్యా. అనంతరం స్వామివారి తిరుచి ఉత్సవం జరిగింది. సర్వాలంకార శోభితులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తిరుచిపై వెంచేపు చేసి ప్రత్యేక పూజలతో హారతులు అందజేశారు. ఆపై మంగళ వాయిద్యాల నడుమ కన్నుల పండుగగా జరిగిన తిరువీధి ఉత్సవంలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామి అమ్మవార్లకు కర్పూర నీరాజనాలు సమర్పించి కన్నులారా దర్శించుకున్నారు. తిరుపతిలోని ప్రసిద్ధ శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయం ఉత్తరమాడ వీధిలో కొలువైన శ్రీ నమ్మాళ్వార్ తిరునక్షత్ర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తమిళ సంప్రదాయ అనుసారం వైశాఖ మాసం విశాఖ నక్షత్రం రోజున నమ్మాళ్వార్ ఆవిర్భవించారు. ఈ సందర్భంగా మే 21వ తేదీ నుండి 30వ తేదీ వరకు 10 రోజుల పాటు ఎంతో వైభవంగా జరుగుతున్న తిరునక్షత్రోత్సవాలలో భాగంగా 8వ రోజైన గురువారం సాయంత్రం ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శోభాయమానంగా అలంకరించిన నమ్మాళ్వార్, తిరుప్పానాళ్వార్, సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి, ఆండాళ్ అమ్మవారు, రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామి ఉత్సవ మూర్తులను కొలువు తీర్చారు. అనంతరం టీటీడీ శ్రీ సటగోప రామానుజ పెద్దజీయర్ స్వామి, టీటీడీ శ్రీ గోవింద రామానుజ చిన్నజయ స్వామి ఆధ్వర్యంలో ఆచార్య పురుషులు, ఏకాంగులు, శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించారు. అనంతరం సేవాకాలం, సాతుమొర, నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా టీటీడీ పెద్ద జీయర్, చిన్న జీయర్లను శఠారి మర్యాదలతో సత్కరించారు.
తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో గురువారం నట సార్వభౌమ డాక్టర్ నందమూరి తారక రామారావు 103వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం సంక్షేమ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి డాక్టర్ మేడసాని మోహన్, రాష్ట్ర సంగీత నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, విజయవాడకు చెందిన డాక్టర్ వేదాంతం రాజగోపాల చక్రవర్తి, టీటీడీ ఆస్థాన విద్వాంసురాలు శ్రీమతి శోభారాజ్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి అన్నమయ్య విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఎన్టీ రామారావు చిత్రపటానికి పుష్పాంజలి సమర్పించారు. ఈ సందర్భంగా హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి డాక్టర్ మేడసాని మోహన్ మాట్లాడుతూ ఆముక్త మాల్యదలోని రాజధర్మసారాన్ని ఎన్టీఆర్ తన పాలనలో అమలు చేశారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మరుదినం ఎప్పుడో నారాయణ రెడ్డి గారిని పిలిచి శ్రీకృష్ణదేవరాయల వారు ఆముక్తమాల్యదలో రాజనీతి చెప్పారు, ఆ రాజనీతి పద్యాలన్నీ సంగ్రహించి నా దగ్గర తీసుకొని రండి అన్నాడు. అప్పుడు నారాయణ రెడ్డి గారు ఆ పద్యాలని 80 పద్యాలు సుమారు అవి, ఆ 80 పద్యాలని ప్రత్యేకించి తెలుగులో టైప్ చేయించి రామారావు గారికి తీసుకుపోయి ఇచ్చారు. అందులో మొదటి పద్యం ఏమిటంటే, ఏ పట్టున విడువక రక్షాపరుడుగమ్ము ప్రజల చెక్కి విపన్నులు గూపెట్టిన విని తీర్పుము కాపురుషుల మీద నడకు కార్యభరంబుల్. అది అంటే ప్రజలు ఎన్నో విన్నపాలు చెప్పుకోవడానికి వస్తారు, దేశాన్ని పరిపాలించే మంత్రులకు కానీ శాసనసభ్యులకు కానీ ఎవరికో చెప్పుకోవడానికి వస్తారు. అవి శ్రద్ధగా వినాలి, సమస్యను పూర్తిగా అర్థం చేసుకోవాలి. అనంతరం ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ మాట్లాడుతూ దైవ పాత్రలను పోషించే ముందు ఎన్టీఆర్ ఆ పాత్రలో పూర్తిగా లీనమయ్యేవారని, అదే ఆయన నటనా వైశిష్ట్యమని వివరించారు. తిరుమలలో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న వెంటనే మద్రాసు వెళ్ళి ఆయన్ని చూసి వచ్చి కానీ ఊళ్ళల్లో చెప్పుకున్నటువంటి కథలుగా ఆయన్ని చూసి చెప్పుకున్న మాటలు మాకు ఈరోజు వరకు గుర్తున్నాయి. తిరుమల యాత్ర పరిపూర్ణమైనట్టు రామారావు గారిని చూసిస్తే, అందుకే నందమూరి రామాయణం అని ఒక ఆడియో ఆల్బమ్ చేశాను అప్పట్లో. నేను ఆ కథ అంతా నేను ఆయన్ని పరిశోధన చేయటం జరిగింది. ఆయనతో 1995 యూరోపియన్ తెలుగు మహాసభలు లండన్లో జరిగిన సభలకి నేను కూడా ఆయన ప్రయాణించిన విమానంలో నేను కూడా వెళ్ళటం జరిగింది. ఆయన్ని అనుకరించడం ఎవరు తరం కాదండి. ఎందుకైనా తరం కాదంటే, మీరు దానవీర శూరకర్ణలో రావణాబ్రహ్మ మన దుర్యోధనుడు పాత్రకి ధూళిపాళ గారు ఒక డైలాగ్ చెప్తూ ఉంటారు, అని అనరాదు వేరొకరు వినరాదు, నీవు వెళ్ళకపోయినను యాగమా ఆగునది కాదు అని డైలాగ్ చెప్తున్నప్పుడు కెమెరా మొత్తం రామారావు గారి మీదే ఉంటుంది. అది దాదాపుగా 1 నిమిషం పైన ఉంటుంది ఆ షాటు. మామూలుగా ఉన్న కన్ను ఆ డైలాగ్ అయిపోయేసరికి ఎర్రగా అయిపోతుంది. ఆ తర్వాత టీటీడీ ఆస్థాన విద్వాంసురాలు పద్మశ్రీ శోభారాజ్ మాట్లాడుతూ హైదరాబాద్ ట్యాంకు బండపై అన్నమయ్య విగ్రహ స్థాపనకు ఎన్టీ రామారావు కృషి చేశారని తెలిపారు. ఈ కార్యక్రమం ప్రారంభంలో పలువురు ప్రముఖ కళాకారులు ప్రదర్శించిన భక్తి సంగీత కచేరీ, ఏకపాత్రాభినయం, నృత్య ప్రదర్శనలు విశేషంగా అలరించాయి. ఈ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన అతిథులను ఘనంగా సత్కరించి శ్రీవారి ప్రసాదాలను, ప్రతిమను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సంక్షేమ విభాగం డిప్యూటీ ఓఏ ఆనందరాజు, శ్వేత ఇన్ఛార్జ్ డైరెక్టర్ సువర్ణమ్మ, అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ లత తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే
శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో శ్రీమద్ భాగవత వైశిష్ట్యంపై ప్రవచన కార్యక్రమం ఘనంగా ముగిసింది. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో మే 22వ తేదీ నుండి 28వ తేదీ వరకు ఈ సప్తాహం నిర్వహించారు. ఈ సందర్భంగా చివరి రోజైన గురువారం తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆగమ విభాగం అధ్యాపకులు ఆచార్య వేదాంతం విష్ణు భట్టాచార్యులు భాగవతంలోని వివిధ అంశాలను రమణీయంగా వివరించారు. తిరునగరి వాసులు సప్తాహంలో పాల్గొని ప్రవచనాన్ని భక్తిగా ఆలకించారు. విష్ణుమూర్తి యొక్క స్థానం ఎప్పుడు కూడా కొండ మీదనే. ఆయన పెద్ద మృగం లాంటి వాడు, మహాసింహం లాంటి వాడు, సంచరిస్తూ ఉంటాడు. ఎక్కడ ఏ విధమైనటువంటి అధర్మం గనక దొరికితే అధర్మ జంతువుల్ని ఆయన అంతా కూడా తీసేసుకొని ధర్మస్థాపన చేస్తాడు. కాబట్టి ఇట వేదాలు తీసుకొనివ్వండి, శాస్త్రాలు తీసుకోనండి, శిక్ష, కల్పం, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం అనేటువంటి అంగములతో కూడినటువంటి శాస్త్రాలు తీసుకోండి. ఇవన్నీ కూడా మనల్ని ఒక రకమైనటువంటి మంచి మార్గంలో నడిపిస్తాయి. జ్యోతిష్ శాస్త్రం ఉంది. జ్యోతిషం ఆమయనం చక్షు, ఆయన యొక్క నేత్రము వంటిది జ్యోతిష్ శాస్త్రం. మనకి అన్ని విషయాలు భాగవతంలో చెప్పబడ్డాయి, అందులో సందేహం లేదు. చెప్పబడినటువంటి విషయం అంతా కూడా ఏమీ లేదు, అన్ని విషయాలు కూడా భాగవతంలో ఉన్నాయి. పంచభూత క్షేత్రాలలో వాయులింగ క్షేత్రంగా వినుతుకెక్కిన శ్రీకాళహస్తిలో శ్రీ గురు దక్షిణామూర్తి స్వామి వారికి అభిషేకం వైభవంగా జరిగింది. శ్రీ గురు దక్షిణామూర్తి స్వామి వారి దర్శనం భక్తులకు సకల జ్ఞాన ఫల ప్రాప్తిని కలిగిస్తుంది. ఈ నేపథ్యంలో జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వరుల దివ్య ప్రాంగణంలో నెలవైన శ్రీ గురు దక్షిణామూర్తి స్వామి వారికి ముందుగా అర్చకులు సంప్రదాయ క్రతువులతో సకల ఉపచారాలను జరిపారు. ఆపై సంకల్ప పూజలతో స్వామివారిని ప్రార్థించి పంచామృతాలు, పలు రకాల మంగళ ద్రవ్యాలతో అభిషేక సేవను మంగళకరంగా నిర్వహించారు. అనంతరం పట్టు వస్త్రాలు, పుష్పమాలలు, శనగల మాలలను స్వామివారికి ధరింపచేసి ధూపదీప నైవేద్యాలను, కర్పూర నీరాజనాలను అందజేశారు. భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా కర్మన్ ఘాట్ ప్రాంతం గోవిందనామ స్మరణలతో మారుమోగింది. అధిక జ్యేష్ఠమాసం ద్వాదశి తిథిని పురస్కరించుకుని కర్మన్ ఘాట్లో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కళ్యాణం ఆగమోక్తంగా జరిగింది. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన చక్కని కళ్యాణ వేదికపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మూర్తులను నయనానందకర అలంకరణలతో కొలువు తీర్చిన అర్చకులు వైదిక క్రతువులను పూర్తి చేసి సకల ఉపచార కైంకర్యాలను నిర్వహించారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు కన్నుల పండుగగా కళ్యాణోత్సవాన్ని నిర్వహించి ఆనంద కర్పూర నీరాజనాలను అందజేశారు. భక్తులు భక్తి తన్మయత్వంతో గోవిందుడి కళ్యాణ వైభవాన్ని తిలకించి పులకించారు. తెలంగాణ రాష్ట్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారి ఆలయం సందడిగా దర్శనమిస్తోంది. కాళేశ్వరంలోని పవిత్ర త్రివేణి సంగమ తీరంలో శ్రీ సరస్వతి నది అంత్య పుష్కరాలు సందడిగా కొనసాగుతున్నాయి. 12 రోజుల పాటు సాగే ఈ పుష్కర మహోత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు తరలివస్తున్నారు. నదీ తీరంలోని సరస్వతి ఘాట్ వద్ద భక్తులు పవిత్ర పుష్కర స్నానాలను ఆచరించేందుకు దేవాదాయ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భక్తులు ముందుగా నదీ తీరంలో సంకల్పం చెప్పుకొని పుణ్య స్నానాలను ఆచరించి పితృతర్పణాది కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారిని దర్శించుకుని స్వామివార్లకు ప్రత్యేక అభిషేకాది ఆరాధన నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతపురం నగరంలోని మొదటి రోడ్డులో నెలవైన శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో ప్రత్యేకంగా పూజలు జరిగాయి. అధిక జ్యేష్ఠమాసం గురువారాన్ని పురస్కరించుకుని ముందుగా మఠం ప్రాంగణంలోని బృందావనానికి అభిషేకాలను నిర్వహించారు. ఆపై బృందావనాన్ని, దేవతామూర్తులను
కవచ ధారణలతో పుష్పమాలలను అలంకరించి కొలువు తీర్చారు. ఆపై సంప్రదాయబద్ధంగా అర్చనలను నిర్వహించి హారతులు అందజేశారు. భక్తులు భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలలో పాలు పంచుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. శ్రీకాకుళం చిన్న బరాటం వీధిలో కొలువు తీరిన శ్రీ నీలమ్మ తల్లి ఆలయంలో అభిషేక సేవ జరిగింది. అమ్మవారు ఈ ప్రాంత వాసులను ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాచి కాపాడే శక్తి స్వరూపిణిగా పూజలు అందుకుంటున్నారు. భక్తులు ఎంతో భక్తిగా కొలుచుకునే ఇలవేలుపు శ్రీ నీలమ్మ తల్లి. అమ్మవారి ఆలయంలో లక్ష్మీవారం అంటే జ్యేష్ఠమాసం గురువారాన్ని పురస్కరించుకుని అభిషేక సేవను జరిపారు. పంచామృతాలు, పరిమళ భైత ద్రవ్యాలతో అమ్మవారికి అభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారికి విశేష అలంకరణతో పూజలు జరిపి మహామంగళ నీరాజనాలు అందజేశారు. తిరుమల శ్రీనివాసుడు పద్మావతి దేవిని పరిణయమాడిన పరమ పావన ప్రదేశం నారాయణవనం. అందుకే ఈ క్షేత్రంలో స్వామివారు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిగా పూజలు అందుకుంటున్నారు. చిత్తూరు జిల్లాలో శ్రీ వెంకటేశ్వర స్వామివారితో ప్రత్యక్ష అనుబంధాన్ని కలిగిన నారాయణవనం స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. మే 28వ తేదీ నుండి జూన్ 5వ తేదీ వరకు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఘనమైన ఏర్పాట్లు చేస్తోంది టీటీడీ. ఈ సందర్భంగా నారాయణవన క్షేత్ర విశేషాలు మీకోసం. కలియుగ ప్రత్యక్ష దైవం ఆపద మొక్కులవాడు శ్రీ వెంకటేశ్వర స్వామివారిగా అనుగ్రహిస్తున్న ఇలవైకుంఠం తిరుమల క్షేత్రం. ఆ శ్రీనివాసుడి హృదయేశ్వరి శ్రీ పద్మావతి దేవి భువిపై ఆవిర్భవించిన దివ్య ప్రదేశం చిత్తూరు జిల్లా నారాయణవనం. అశోకరాజు కుమార్తెగా అపరంజి బొమ్మగా శ్రీ మహాలక్ష్మి అంశగా వెలిసిన పద్మావతి దేవిని శ్రీనివాసుడు పరిణయమాడే శుభవేళ ముల్లోకవాసులు ముక్కోటి దేవతలు నారాయణవన క్షేత్రానికి తరలివచ్చినట్లు శ్రీ వెంకటాచల మహాత్మ్యం ద్వారా తెలుస్తోంది. తన కుమార్తెను వివాహమాడిన శుభతరుణంలో మామగారైన ఆకాశరాజు తన అల్లుడైన శ్రీనివాసునికి నారాయణవనంలో ఆలయాన్ని నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. ఇక కళ్యాణ సమయంలో శ్రీ వెంకటేశ్వరుడు కుబేరుని వద్ద అప్పట్లో వాడుకలో ఉన్న 14.14 కోట్ల రామ నిష్కములనే ద్రవ్యాన్ని అప్పుగా తీసుకున్నట్లు బ్రహ్మాండ పురాణం స్పష్టం చేస్తోంది. ఇలా ఎన్నో లీలా విశేషాలకు పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవానికి వేదికగా నిలిచిన నారాయణవనంలో ఆకాశరాజు నిర్మించిన ఆలయమే శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దివ్యధామం. తొమ్మిది కలశాలు, 7 అంతస్తులతో ఎత్తైన రాజగోపురం, సమున్నతమైన శిల్ప సంపద, విశాల ప్రాకారాలు స్వామివారి ఆలయానికి వర్ణమయ శోభలను అద్దుతున్నాయి. 150 అడుగుల అతి సుందర శిల్పసోయగా ఈ రాజగోపురం దాటగానే బలిపీఠం, బంగారు వర్ణ ధ్వజస్తంభం ఆలయ చరిత్రకు తార్కాణంగా దర్శనమిస్తుంటాయి. ధ్వజస్తంభానికి ఎడమ వైపున వాహన మండపం, కుడివైపున ఊంజల్ మండపాలు నిర్మితమై ఉన్నాయి. ఇక ఆలయ రెండో గోపురం మకుటాయమానంగా వర్ధిల్లుతూ కళ్యాణ వెంకన్న రాజసానికి దర్పణంగా నిలుస్తోంది. 3 అంతస్తులు 5 కలశాలతో ఆకట్టుకుంటున్న ఈ రెండో గోపురం దాటగానే ముఖమండపం, మహామండపం, అంతరాలయం, గర్భాలయం అనే 4 భాగాలుగా ఆలయం దర్శనమిస్తుంటుంది. గర్భాలయంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వక్షస్థలంలో శ్రీ లక్ష్మీదేవి దివ్య మనోహర రూపం కొలువై ఉండటం విశేషం. స్వామివారు దశావతార వడ్డానం, మెడలో శాలిగ్రామమాల, కుడి చేతిలో చక్రం, ఎడమ చేతిలో వేట ఖడ్గంతో భక్తులకు అభయప్రదానం చేస్తుంటారు. ఇక శ్రీ పద్మావతి అమ్మవారు ఈ ఆలయంలో భక్తులను దివ్యంగా కటాక్షిస్తున్నారు. అమ్మవారి కళ్యాణం సమయంలో వినియోగించిన తిరగలి నేటికి ఇక్కడ పూజలందుకుంటోంది. మరోవైపున ఆండాలమ్మవారి సన్నిధి, ఆళ్వార్ల విగ్రహాలు నెలవై ఉన్నాయి. ఆ ముందే సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి,
శ్రీరంగరాజస్వామి, శ్రీ రాజమన్నార్ స్వామి, శ్రీ ప్రయాగ మాధవ స్వామివార్ల ఉపాలయాలు భక్త శోభితంగా దర్శనమిస్తుంటాయి. అంతః ప్రాకారంలోని మండపాలపై ఉన్న సాలహారాల్లో శ్రీనివాస కళ్యాణాన్ని తెలియజేసే సుందరమైన విగ్రహ రూపాలు వీక్షకులను తన్మయలం చేస్తుంటాయి. ఆలయ సమీపంలోని పుష్కరిణి పద్మం ఆకారంలో నిర్మితమై ఉంది. ఈ పద్మ సరస్సు ఆకాశరాజు కాలం నుంచి ఉందని తెలుస్తోంది. ఇటు ఆధ్యాత్మికతతో పాటు అటు పర్యాటకంగానూ నారాయణవన క్షేత్రం భక్తులను ఆకట్టుకుంటోంది. ఇక్కడ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి కళ్యాణోత్సవాన్ని నిర్వహించి ఆ కంకణాలను ధరిస్తే తప్పకుండా వివాహయోగ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. ఇంతటి మహిమాన్విత స్థల పురాణంతో శ్రీ పద్మావతి శ్రీనివాసుల దివ్య లీలా వైభవాలతో ప్రత్యక్ష అనుబంధాన్ని కలిగి ఉన్న నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలకు సిద్ధమవుతోంది. మే 28వ తేదీ నుండి జూన్ 5వ తేదీ వరకు ఆగమోక్తంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి టీటీడీ చక్కని ఏర్పాట్లు చేస్తోంది. 28న ధ్వజారోహణంతో ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారు వివిధ వాహన సేవల్లో ఊరేగుతూ భక్తుల నీరాజనాలు అందుకోనున్నారు. పద్మావతీదేవి పుట్టినిల్లు, శ్రీనివాసుడి మెట్టినిల్లుగా భాసిల్లుతున్న నారాయణవన క్షేత్రంలో అంగరంగ వైభవంగా సాగే శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలను భక్తులు కనులారా తిలకించి అమృత తుల్యమైన దేవదేవుడి మంగళాశీసులు పొందాలని కోరుకుందాం. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.